పాండిచేరికి వచ్చిన తర్వాత ఇక్కడైతే స్కాములు మామూలుగా జరగడం లేదు అసలు. మేము ఎక్స్పెక్ట్ చేసింది ఒకటి అండ్ మేము వచ్చి ఇక్కడ చేస్తుంది ఇంకొకటి. ఇంతకీ మ్యాటర్ ఏమంటే అసలు చాలా రోజుల నుంచి మా స్కూల్ ఫ్రెండ్స్ అయితే పాండిచేరి ట్రిప్ వేద్దామని చెప్పి ప్లాన్ చేస్తున్నారు. ఇంకా ఎట్లాగో ఈ వీక్ లో గ్యాప్ పడింది కదా అని చెప్పి సీదా మనం అయితే టికెట్స్ బుక్ చేసుకుని ఇంకా పాండిచేరికి అయితే స్టార్ట్ అయిపోయాం. ఎగ్జాక్ట్లీ నైట్ 11 o'clock గుత్తిలో స్టార్ట్ అయ్యి మార్నింగ్ 11 o'clock అయితే మన పాండిచేరికి అయితే రీచ్ అయిపోయాం. స్టేషన్ బయటికి వచ్చిన తర్వాత ఏ రూమ్ తీసుకోవాలా, ఏ బైక్స్ తీసుకోవాలా, ఏ విల్లా తీసుకోవాలా అని చెప్పి చాలా కన్ఫ్యూజన్ లో పడిపోయాం. మనం వచ్చింది వీకెండ్స్ లో కాబట్టి ఇక్కడ ఒక్కొక్క రూమ్ కాస్ట్ అయితే మనకి ఆస్తులు అడుగుతున్నారు. ఇంకా అక్కడ ఉన్న ఈ ఆటో అన్న వాళ్ళని కొంచెం హెల్ప్ తీసుకుని ఫైనల్ గా ఒక బడ్జెట్ లో ఉన్న ఒక విల్లా అయితే సెట్ చేసుకున్నాం. ఇంకా ఇక్కడ స్టార్ట్ అయింది మనకి మెయిన్ టాస్క్. మేము బైక్స్ కోసం అని చెప్పి పాండిచేరిలో తిరగని సందు లేదు అసలు. అబ్బా ఫైనల్ గా మనకైతే 2.5 hours కష్టపడిన తర్వాత బైక్స్ కూడా రెంట్ కి దొరికేసాయి. ఇంకా ఈ బైక్స్ అండ్ విల్లా టెన్షన్ ని కాసేపు పక్కన పెట్టేసి ఫాస్ట్ గా రూమ్ కి వచ్చేసి నీట్ గా రెడీ అయిపోయి సీదా స్టార్ట్ అయిపోయాం ఈ ఫ్రెండ్స్ కాలనీకి. ఇక్కడ మనం మెయిన్ గా వచ్చిందే ఈ ఫోటోస్ దిగడానికి. మరి ఈడున్న ఒక్కొక్క లొకేషన్ అయితే అదిరిపోయింది. కానీ మేము వచ్చే లోపే లేట్ అయింది కాబట్టి లైటింగ్ అయితే మొత్తం వెళ్ళిపోయింది. కానీ అట్లా కొన్ని అక్కడ ఫోటోస్ దిగేసి పక్కన ఉన్న ఈ రాక్ బీచ్ కి అయితే వెళ్ళిపోయాం. ఇక్కడ ఈ బీచ్ వేవ్స్ చూసిన తర్వాత పొద్దున్న నుంచి ఉన్న మన టెన్షన్ మొత్తం వెళ్ళిపోయింది అసలు. ఇంకా అక్కడ ఆ వాటర్ లో దిగి ఆ వేవ్స్ చూసుకుంటా మంచిగా టైం స్పెండ్ చేసి చాలా సేపు అక్కడే ఉన్నాం. మరి ఇంకా మొత్తానికి లైట్ డిమ్ అవుతుందని చెప్పి మనం కూడా రిటర్న్ స్టార్ట్ అయిపోయాం మన రూమ్. సో మరి మొత్తానికి డే 1 అయితే ఇలా జరిగింది మన పాండిచేరిలో. చూద్దాం మరి డే 2 లోనే మనం ప్లాన్ చేసుకున్నట్టు జరుగుతుందో లేదు. మరి డే 2 లో ఏం జరిగిందో చూడడానికి మన అకౌంట్ ఇప్పుడే ఫాలో చేసుకుని పెట్టుకోండి.